హలో గైస్, ముందుగా మీ అందరికీ హ్యాపీ భోగి. సో ఈరోజు అయితే పిల్లలకి భోగి పళ్ళు పోస్తాం కదా, సో అదే ప్రాసెస్ అనమాట. మా పిల్లలకి కూడా నేను పోసాను. సో ఈవినింగ్లోగా ఎవరైనా వీడియో చూసి మీరు కూడా మీ పిల్లలకి, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఎవరైనా పోసుకుంటారేమో అనేసి అయితే వీడియో పెడుతున్నాను. సో ముందుగా మనమైతే పసుపు, కుంకుమ, కొన్ని అక్షింతలు, ఇంకా కొన్ని పువ్వులు, ఇంకా తీసుకొచ్చిన స్వీటులు అండ్ రేగి పళ్ళు, ఇంకా నవధాన్యాలు అవన్నీ కలిపి అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ప్రాసెస్. దీన్ని ఏమంటారో నాకు తెలియదు. సో అక్కడ అమ్ముతుంటారు కదా రోడ్ల మీద, దాని పేరు ఏమో అడిగితే చెప్పలేదు సరిగ్గా, నాకు గుర్తులేదు. సో ఇది క్యారెట్ అండ్ వాళ్ళు ఏది ఇస్తారో ఇది కూడా పోయొచ్చు అని చెప్తే ఇంకా అవన్నీ తీసుకొచ్చాను. అండ్ ఇది ప్రాసెస్ అనమాట. రేగి పళ్ళు అండ్ క్యారెట్, కొన్ని పువ్వులు, ఇంకా ఇవి. సో వీటిని అయితే బుడ్డ శనగలు అంటారు. శనగపిండి మనకు వస్తాయి కదా, అన్ని బజ్జీలు వేసుకుంటాం అది. అండ్ పువ్వులు, ఇంకా చెరుకుగడ, కొన్ని చాక్లెట్లు, ఇంకా కాయిన్స్, ఇవన్నీ అయితే కలిపేసుకోవాలి. ముందుగా ఒక కిందంతా క్లీన్ చేసుకొని, మేము పిల్లల్ని ఎక్కడైతే కూర్చోబెట్టాలనుకుంటున్నామో అక్కడైతే క్లీన్ చేసుకొని నీట్గా అష్టదళ పద్మం ఉంటుంది కదా, ముగ్గు వేసుకొని దాని మీద పీట అయితే వేసుకోవాలి. కలిపేసుకున్నాము. అండ్ ఇక్కడ అష్టదళ పద్మం ఉంటుంది కదా, ఆ ముగ్గు వేసి మనం అందులో పసుపు, కుంకుమ వేసుకోవాలి. అండ్ ఇలా క్లారిటీగా ఏమీ కనిపించలేదు. సో చెప్పినాను కదా, అష్టదళ పద్మం అందులో ముగ్గు వేస్తే వేసుకోవాలి. నీట్గా అందులో పసుపు, కుంకుమ వేసి అయితే పీటలు అయితే పెట్టుకోవాలన్నమాట. సో భోగి పళ్ళు అనేది మన మకర సంక్రాంతికి ముందు రోజు అయితే భోగి రోజున చిన్నపిల్లల పైన పండ్లు, పూలు, ధాన్యాలు వేసి పెద్దలందరూ ఆశీర్వదించే సాంప్రదాయం అన్నమాట ఇది. సో ఇది పిల్లల ఆరోగ్యం, ఆయుష్, మంచి భవిష్యత్తు కోసం చేసే కార్యం అన్నమాట. సో ఇది చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో ఉంది, పూర్వకాలం నుండి. సో భోగి పళ్ళలో అన్ని స్వీట్లు అన్నీ కలుపుకుంటారు కదా. సో ఇదైతే ఇలా స్వీట్ చేసుకున్నాను. అండ్ ఏమేమి కలుపుతారంటే అరటిపండు, నారింజ పండు, ఇంకా ఆరోగ్యం, తీపి, ఇంకా అవన్నీ కలిపి అయితే పెట్టుకున్న సంపద సంప్రదాయం అన్నమాట. సో పువ్వులు అయితే బంతిపూలు కలుపుకోవచ్చు, మళ్ళీ పూలు, గులాబీ పూలు అన్నీ పెట్టుకోవచ్చు. అందం, సద్గుణాలు, శుభం కోసం అన్నమాట. అండ్ ఇంకా నవధాన్యాలు కూడా వేసుకోవచ్చు. బియ్యం, చెరుకు ముక్కలు, నవధాన్యాలు కూడా అందులో వేసుకోవచ్చు. మనం పీట వేసుకునే ముందు అయితే నవధాన్యాలు కూడా వేసుకోవచ్చు. పసుపు, కుంకుమ ఏదైతే వేస్తామో అందులోనే నవధాన్యాలు కూడా కలిపి పీటలు వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఎందుకొని అంటే అన్న సంపదను సమృద్ధి చేయడం కోసం మనం పిల్లల్ని దేవుళ్ళ రూపంలో కొలుస్తాం కాబట్టి. సో ముందుగా మనం పిల్లలకి లైక్ ఫస్ట్ స్టార్ట్ చేసినట్టు 1 year, 3 years, 5 years, 10 years అలా మనం స్టార్ట్ చేసుకుని అయితే ఇయర్స్ పోసుకోవాలన్నమాట. సో 7 years, 11 years వరకు పోసుకోవాలి. వాళ్ళకి ఏమేమి చేసుకోవచ్చు, ఇంకా వాళ్ళకి ఇష్టపడుతున్న పిల్లలు అంటే మన ఇష్టం వచ్చినంత వరకు లైక్ 14 years వరకు అయితే పోసుకోవచ్చు అన్నమాట. ముందుగా తల్లి కానీ, అమ్మమ్మ కానీ, నాన్నమ్మ కానీ పోసుకోవాలన్నమాట పిల్లల మీద. అండ్ ఈ భోగి పళ్ళు పోయడం ఎందుకంటే మనకి ఆ సూర్య భగవాన్ని ఆశీర్వాదం మన పిల్లల మీద ఉంటుంది, అండ్ మన మీద కూడా ఉంటుంది. పాడుకుంటారు, మంచిగా అభివృద్ధి చెందుతాయని చెప్పేసి అయితే పిల్లల మీద భోగి పళ్ళు పోస్తారు. అండ్ భోగి పళ్ళు నవధాన్యాలన్నీ మనకి ప్రకృతి నుంచి వచ్చి మనం దేవుళ్ళకి సమర్పించడం కోసం అన్నమాట. సో అవి మనం నైవేద్యంగా వాళ్ళకి సమర్పిస్తే మనకి ఇంకా మనం చాలా సంతోషంగా ఉంటామనేసి అయితే ఇలా భోగి పళ్ళు పోసుకుంటాం అన్నమాట. అండ్ మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరికి పోయాలంటే స్టార్టింగ్ 0 సైజు నుంచి 0 years నుంచి 5 yearsకి అయితే ముఖ్యంగా పోస్తారు. ఎందుకంటే ఈ వయసులోనే పిల్లలు పవిత్రంగా ఉంటారు, దేవుడికి దగ్గరగా ఉంటారని నమ్మకంతో 5 years వరకు అయితే పిల్లలకి పోస్తారనమాట. సో భోగి పళ్ళు అయితే పిల్లలకు మంచిగా నీట్గా కొత్త బట్టలు వేసి స్నానాలు అవి చేపించేసి మంచిగా
శుభ్రమైన పీటలు వేసి అయితే పెద్దలు ఒక్కొక్కరు వచ్చి భోగి పళ్ళలు తలపై వేసి వాళ్ళకి ఆశీర్వదిస్తారన్నమాట. అండ్ భోగి రోజు భోగి మంటలు కూడా వెలిగిస్తారు. పాత అలవాట్లు, పాత దుఃఖాలన్నీ విడిచిపెట్టడం, భోగి పళ్ళు, కొత్త రకం, కొత్త ఆశలను, ఆశీర్వాదం పలకడం అలాంటివి అనమాట. సో భోగి రోజు సూర్యుడికి ఉత్తరాయణం ప్రారంభిస్తారు. సూర్యదేవునికి శుభశక్తి పిల్లలకి ఇవ్వాలనే ఉద్దేశంతో భోగి పళ్ళను సాంప్రదాయంగా ఏర్పరచుకొని నమ్మకంతో పిల్లల మీద సో నేను కూడా ఇలాగే ముందు నేనైతే పోసాను, ఆ తర్వాత మా వారు, ఆ తర్వాత మా అమ్మ అండ్ మేమైతే 5గురం పోసాము పిల్లలకి. ఇంకా వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుందని చెప్పేసి అయితే పోసాము. ఫీలింగ్ అయితే పోకుండా ఉంటుంది కదా అని చెప్పేసి, అలా ఫీల్ అవ్వకుండా ఉంటామని చెప్పేసి చేసుకోవచ్చు. ఇంకెవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే మీరు కూడా చేసుకోవచ్చు. లైక్ మనకి 11 years వరకు అలా అయితే చేసుకోవచ్చు అనమాట. ఇష్టం, ఇంకా ఏం చేసినా ఇంకా వాళ్ళ కోసమే కదా. అండ్ ఇక్కడైతే మా మరిది గారు, సో మేమందరం పోసేసిన తర్వాత ఇంకా మా మరిది గారు, ఇంకా మా డాడీ అయితే కొంచెం లేట్ బయటికి వెళ్ళారు, లేట్ అయింది. అండ్ ఇంకా మా మరిదికి అయితే మా పిల్లలు అంటే చాలా ఇష్టం, ఒక్క క్షణం కూడా వదిలిపెట్టారు. అండ్ మా బాబు కూడా మా మరిది అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టంగా చేస్తారనమాట వాళ్ళ మీద భోగి పళ్ళు పోయడం. అండ్ ఈ మన ఈ జనరేషన్లో మన పిల్లలకి ఈ సంస్కృతి పరిచయం చేయడం అనేది మంచిదని అయితే నేను అనుకుంటాను. అండ్ మన కుటుంబాల మధ్య రిలేషన్స్ అనేది వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట, ఎవరితో ఎలా ఉండాలనేది అయితే వాళ్ళకి తెలుస్తుంది. సో ఇలానైతే నేనైతే అనుకుంటూ ఉంటాను. సో ఇక లాస్ట్ పార్ట్ వచ్చేసి వాళ్ళకి ఆశీర్వదించడం అన్నమాట. సో ఇది వాళ్ళ వీడియో, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్.